జర్నలిస్ట్ ఆంధ్రప్రభ మాజీ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గారు, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు ముందుగా స్టూడియోలో ఉన్నారు. ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ చాలా టెన్షన్ గా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లకుండా అక్కడ జరుగుతున్న పరిస్థితిని ప్రసారం చేయకుండా మీడియా మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. అటు ఆందోళనకారులకి ఇటు పోలీసుల ఆంక్షలకు మధ్య మీడియా కూడా నలిగిపోతూ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉస్మానియాలో జరుగుతున్న గొడవల్లో కొంతమంది విద్యార్థులు చనిపోయారని లేదా తీవ్రంగా గాయపడ్డారని వస్తున్న బల్క్ ఎస్ఎంఎస్లు, వందల కొద్ది వేల కొద్ది వస్తున్న ఎస్ఎంఎస్ని ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని టీఆర్ఎస్ నాయకత్వం స్వయంగా విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఇలాంటి ప్రచారాలు నమ్మి అక్కడక్కడ మళ్లీ లేనిపోని అవాంఛనీయ ఘటనలు చోటు చేసిన అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జరగకుండా ఉండడం కోసం టీఆర్ఎస్ నాయకత్వం చొరవ తీసుకుని వాటిని నమ్మొద్దు అటువంటి ఎస్ఎంఎస్లు అని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేసింది. నిన్న టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటల రాజేందర్ కూడా దీని మీద ప్రత్యేకంగా మాట్లాడారు. అటువంటి ఎస్ఎంఎస్లను ఎవరు నమ్మొద్దు, అటువంటి ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ వాటిని ఫార్వర్డ్ చేయడం కానీ ఇంకెవరికైనా చెప్పడం కానీ చేసి అనవసరమైన ఘటనలకు అవకాశం ఇవ్వద్దని కూడా తెలంగాణ నాయకులు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకసారి బ్రీఫ్ గా అసలు మీడియా మీద ఆంక్షలు లేవని చెప్తూనే దీక్షితులు గారు, ఈ పరిస్థితి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ మీడియా మీద ఆంక్షలు పెట్టడం అనేది ఎంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ గా అనిపిస్తుందా? ఆంక్షలు లేవనడం సరికాదు, మొట్టమొదట ఆంక్షలు పెట్టడం సరికాదు. ఆంక్షలు ఉన్నాయి, ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. అది జరగకపోవడం ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు. కొన్ని ఛానల్స్ మధ్య మధ్య కొన్ని చూపిస్తున్నారు. నిజంగానే ఉన్నాయండి. అసలు ఏం జరుగుతుందంటే పరిస్థితి మహోద్రితంగా ఉన్నప్పుడు మొట్టమొదటి సంయమనం పాటించవలసినది ప్రభుత్వం అండి. ప్రభుత్వం చేతిలో పోలీసు యంత్రాంగం ఉంటుంది. స్టూడెంట్ సైకాలజీ అనేది తెలుసుకోకుండా మీరు చేస్తే ఎలాగా? శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత మీకుంటే ఉండొచ్చు, కానీ ప్రావోకేటివ్గా ఉండకూడదు కదా. వదిలేయండి, మీరు చూడండి. అది వాళ్ళు నిజంగా శృతి మించి ఏదైనా చేస్తే అనుకోవచ్చు. టు బి ఫ్రాంక్ ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఏం కనిపిస్తాయండి? ఏ రకమైన ఆస్తులు ఉన్నాయండి అక్కడ ధ్వంసం చేయడానికి? ఉన్నవి రాళ్ళు రప్పరు, 4 చెట్లు, లేకపోతే దూరంగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ వాళ్ళే చదువుకునే. ఉస్మానియా కాకుండా దానికి సంబంధించి డిస్కషన్స్ పెట్టినప్పుడు కూడా ఏమైనా ప్రొవోకేటింగ్ గా మాట్లాడడం ఇలాంటివి వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్ గా అది అంగీకరిస్తాను. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మనకి సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం చాలా కాలంగా, ముఖ్యంగా అయోధ్య విషయంలో వచ్చినప్పుడు కానీ అంతకు ముందు కానీ మనం పాటిస్తూనే ఉన్నాం. తీవ్రంగా మాట్లాడితే మనం మాట్లాడడం. నిజానికి ప్యానెల్లో కూర్చునే వారు ఎవరైనా తీవ్రంగా మాట్లాడుతుంటే మీరు కానీ ఇంకా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కూడా రిక్వెస్ట్ చేసి ఏ బ్రేక్ టైంలోనో కొంచెం తగ్గించండి అని మనం చెప్పుకుంటూ నడిపించుకుంటున్నాం. ఇది మనకి ఎవరో చెప్పించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో తెలుగు మీడియా ఉందని నేను అనుకున్నాను. ఏ సెక్షన్ ఆఫ్ మీడియా ఇస్ దేర్. అనవసరమైనటువంటి నేరో చేయడం కూడా ఉంది. అది కంట్రోల్ చేసుకోమని చెప్పొచ్చు, అంతవరకే. కానీ పూర్తిగా ఏదో గతంలో ఎమర్జెన్సీ చూసినటువంటి జర్నలిస్ట్ నేను, వాళ్ళు స్క్రూటినీ చేయడానికి పెట్టినటువంటి కాగితాలు తీసుకెళ్లి కలెక్టర్ కారిడార్లో నుంచున్నటువంటి జర్నలిస్ట్ నేను. సంతకం స్టాంప్ వేసి ఇచ్చేవాడు. స్టాంప్ వేసి ఇస్తే తీసుకొచ్చి మా ఎడిటర్ గారికి ఇచ్చేవాడిని. ఆయన చూసేవాడు. ఏమయ్యా ఇది తీసి, అవునండి కలెక్టర్ గారు కొట్టేశారండి, ఇఫ్ ఐఎమ్ రైట్ వేణుగోపాల్ గారు అనుకుంటాను, తీసేసేవాడు. తీసేస్తే అవే వేయడం గవర్నమెంట్ గెజిట్ లాగా తయారు చేసి షేక్ ముజిబుర్ రెహమాన్ మర్డర్ను కూడా పేపర్లో వేయకూడదు అనేటువంటి రెగ్యులేషన్ వచ్చింది. అంతటి దారుణమైనటువంటి నియంత్రణలు తీసుకొచ్చి ఎమర్జెన్సీలు అన్నీ చూసినటువంటి వాళ్ళం. కానీ ఇది నిజానికి అలా అవసరం లేదండి. స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలంటే మీరు సప్రెస్ చేయొద్దండి. స్టూడెంట్ సైకాలజీ ఎంతసేపు మీరు వాళ్ళని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే తిరగబడతారు. ఇది కాస్త మనస్తత్వ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరికైనా ప్రభుత్వం కూడా సంయమనం పాటించాల్సిన, తప్పకుండా పాటించాలి. అదే రాజకీయ నాయకులు పాటించాలి. ప్రొవోకేటివ్ స్పీచెస్ చేయకూడదు, వాళ్ళని రెచ్చగొట్టకూడదు. ఎట్ ది సేమ్ టైం ఎస్ఎంఎస్ వస్తుంది. మిస్యూస్ ఎలిమెంట్స్ దీంట్లోకి చేరతారండి. మీకు ఇవాళ ఎలక్ట్రానిక్ దాంట్లో వాటిని చెక్ చేసేటువంటి సౌలభ్యం కూడా ఉంది. అరవిందరావు గారు చెప్తున్నారు చేయాలి. ఇది ఆ రకంగా ఎలక్ట్రానిక్ ఈ సైబర్ క్రైమ్స్లోకి వస్తాయి ఇలాంటివన్నీ. వాటిని రెగ్యులేట్ చేయడానికి తగినటువంటి యంత్రాంగం కూడా మీకు ఉంది. ఒక సెక్షనే దానికి మీరు పెట్టారు కాబట్టి రెగ్యులేట్ చేయాలి. కానీ మొట్టమొదట డోంట్ ప్రొవోక్ ది యూత్. ఎందుకంటే ఆల్రెడీ చాలా కాస్త చిన్న రవ్వ పడితే మొత్తం అంతా అంటుకుపోయేటువంటి పరిస్థితుల్లో చేయకూడదండి. ఇంకా చెప్తాను, స్టూడెంట్ లీడర్స్ పిలవండి, మీరు మాట్లాడండి వాళ్ళతోటి. యూ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఇంక వాళ్ళు మీ జోలికి రారండి, ఏం అల్లరవదండి.
అది చేయకుండా ఉస్మానియా గొడవని కాకుండా లేకపోతే జరుగుతున్న డిస్కషన్ స్టూడియోలో కానీ లేకపోతే బయట ఎక్కడైనా ఇంటర్వ్యూలని కాకుండా మొత్తంగా చూస్తే మీడియా మీద ఆంక్షలకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే అసలు ఈ ఆంక్షలు ఎవరు ఆంక్షలు పెట్టినది మనం ప్రధానంగా చర్చించుకోవాలి వెంకటకృష్ణ. ఎందుకంటే ఎన్బిఏ నిబంధనలు ఏం చెప్పిందంటే అత్యవసర పరిస్థితులలో ఆ ప్రభుత్వాలు వాడుకోవాలని. నిన్న పేరవరం రామన్ గారు గతంలో డీజీపీ పనిచేసినారు, ఆయన స్పష్టంగా చెప్పారు దేశ భద్రతకు సంబంధించినటువంటి సందర్భంలో అటువంటి ఎమర్జెన్సీ సందర్భంలోనే వాడుకోవాల్సి ఉండే. కానీ ఈ ప్రభుత్వం ఇంటెన్షనల్గా ఆ నిబంధనలు వాడుకుంటుంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత దానికి. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఐఎన్ఎంపీఆర్ మంత్రి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి మరి ఆవిడకు మరి ఎందుకు బాధ కలగట్లేదో ఇవాళ జరుగుతున్నటువంటి అవి చూస్తే. ఓకే, ఆ పేరు మీద ఇవాళ జరుగుతున్నటువంటి దాష్టికాలకు కారణం కూడా ప్రభుత్వమే. కారణం ఏమిటంటే ఓయిలో దీక్షితులు గారు చెప్పినట్టుగా విధ్వంసం చేయడానికి ఏం లేవు, అక్కడి నుంచి బస్సులు కూడా పోవడానికి అవకాశం లేదు, ప్రైవేట్ వాహనాలు కూడా పోవు, ఆగిపోయి ఉంటాయి. నిజంగా విద్యార్థులు గత సంవత్సర కాలంగా ఏం విధ్వంసాలు సృష్టించారు అక్కడ, ఇవాళ బలగాల మోహరింపు తర్వాతనే కదా ఈ పరిస్థితి వచ్చింది. దాని పేరు మీద మీరు చూస్తే నిన్నంతా కూడా మీరు మాట్లాడినట్టుగా రవికుమార్ చనిపోయిందని చెప్పేసి నిన్న ఒక 2 గంటల వరకు ఎస్ఎంఎస్లు దాదాపు 100 ఎస్ఎంఎస్లు నా ఫోన్లో రికార్డ్ అయినాయి. 2 తర్వాత దాదాపు 9 మంది విద్యార్థులు చనిపోయినారు అని, 100 మంది గాయాల పాలైందని దీంతో మళ్ళీ ఎస్ఎంఎస్లు. దీంతో మేము హడావుడైతే ఏం చేయాలో మాకు అర్థం కాక మాకు కూడా కొన్ని సందర్భాలు అనుమానం వచ్చి మేము చివరికి రవికుమార్ దగ్గరికి పోయి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన బ్రతుకుంది అనేది నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదే మీడియా ఉంటే ఈ పరిస్థితి ఉండదు. అంటే ఇక్కడ 2 ఉన్నాయి సార్, మనం మీడియాకు సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి. అయితే దీక్షితులు గారు అంటే దీంట్లో 2 విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకటేమో మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన అటువంటి సందర్భంలో డీజీపీ గారు ఏమో స్టేట్మెంట్ ఇస్తారంటే ఇంకా మేమేం బలగాలం దించలేదు అక్కడ. తర్వాత బుల్లెట్ డాక్టర్ నరసయ్య గారు ఏం చెప్తారంటే బుల్లెట్ అది పెల్లెట్ కాదు, అది బుల్లెట్ అని చెప్పేసి వారు చెప్తే కాదండి అది మనిషి ప్రాణహాని కానిటువంటి పెల్లెట్ అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. ఓకే, విషయాలను వక్రీకరిస్తారు. ఆయన మాట్లాడుతూ మళ్ళీ ప్రొవోకేటింగ్ ఏం మాట్లాడతారంటే ఈ బల్క్ ఎస్ఎంఎస్ల మీద కూడా మేము ఆలోచిస్తా ఉన్నాం. దీని మీద అసలు బల్క్ ఎస్ఎంఎస్లో అవకాశం ఎవరిచ్చిండ్రు? ప్రభుత్వం ఇచ్చింది. మేమేమంటున్నాం అంటే ఈ బల్క్ ఎస్ఎంఎస్లకు కూడా సూత్రధారి ప్రభుత్వమే, పోలీసులే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ విధమైనటువంటి రెచ్చగొట్టి విధ్వంసాలు రెచ్చగొట్టి ఇవాళ ముఖ్యమైనటువంటి నాయకులని ఈ రెచ్చగొట్టుతున్నటువంటి సందర్భంలో గొడవలు అయితే తీసుకుపోయి జైళ్లలో పడేసి చివరికి ఉద్యమాన్ని సమాప్తం చేయాలని ఒకటి. ఇక రెండోది మీడియా విషయానికి వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని ఛానల్స్ అసలు కనీసం మినిమం రికార్డ్ చేయకపోవడం. ఏమంటుందంటే మినిమం రిపోర్ట్ చేయకపోవడానికి ఏముందండి, స్కోలింగ్ అన్న రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా సార్. అసలు ఇక అవకాశం దొరికింది కదా అని చెప్పేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి కనీసం రిపోర్టింగ్ చేయకపోవడం కూడా మీడియా వాళ్ళు కూడా తప్పుగా నేను భావిస్తా ఉన్నాను. మినిమం అంటే కాదండి, అంటే 6A అనే ఒక కేబుల్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఒకవేళ పోలీసులు నిబంధనలకు ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆ నిబంధన విరుద్ధంగా కనుక ఏమాత్రం ప్రసారం చేసినా కూడా కేబుల్ యాక్ట్ కింద లైసెన్స్ రద్దు చేసే ఎన్బిఏ కాదు, ఎన్బిఏ గైడ్లైన్స్ కాకుండా డీజీపీ గైడ్లైన్స్ కూడా వచ్చాయి, కూడా ఆదేశాలు వచ్చాయి మీడియాకి. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం పైన జర్నలిస్టులు కానీ మీకు తెలిసే ఉంటుంది, చేయాల్సిన అవసరం ఉంది. కాదు ఈ డీజీపీ కూడా ఆదేశాలు చేశారు. మొత్తంగా చూస్తే ఇక్కడ ప్రభుత్వం సంయమనం పాటించట్లేదనే ఒక విమర్శ కనిపిస్తుంది. మీడియా మీద ఇంత ఆంక్షలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. వెంకటకృష్ణ, ప్రస్తుతం రాష్ట్రం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ బ్లేమ్ గేమ్ చేయటం కానీ మీడియా స్వీయ నియంత్రణ పాటించే రకంగా తీసుకురావాలి. ప్రధానంగా రాజకీయ పార్టీలు రెచ్చగొట్టేటువంటి వైఖరిని ధోరణిని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అనేటువంటిది సంయమనంతో పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ యంత్రాంగం అనేటువంటిది ఒక అవగాహనతోటి సత్సంబంధాలు నెలకొల్పే పరిస్థితుల్లో పోవాలి. అంటే ఏ ఒకరిని ఒకరు నిందించుకునేటువంటి పరిస్థితుల్లోకి మనం పోతే సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాం అనేటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఇవాళ మీడియాని తిడుతున్నాం, లేకపోతే పోలీసుని తిడుతున్నాం, కానీ మన బాధ్యతలు మనం మర్చిపోకూడదు. ఈరోజు చనిపోతున్నది ఎవరు? ఇక్కడ కూర్చున్న ఏ రాజకీయ నాయకుడు బిడ్డ చచ్చిపోలేదు, చదువుకుంటున్నటువంటి అమాయకుడు బలవుతున్నాడు. మన బిడ్డల్ని యూనివర్సిటీలో పెడదాం, అప్పుడు ఈ పరిస్థితి ఎట్లా కంట్రోల్ కాదో చూద్దాం. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఉంది. బలగాల ద్వారానే దీనికి ఒక పరిష్కారం రావాలన్నటువంటి ప్రభుత్వ యోచన కూడా సరైనది కాదు. దీనికి ఒక రాజకీయ పరిష్కారం కావాలి. దానికి వాళ్ళు 15 రోజులు వెయిట్ చేద్దామన్నారు. 15 రోజుల పాటు రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాల మీద నిషేధాలు పెట్టుకోవాలి. ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సీజ్ ఫైర్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు సొంత భారతీయ గడ్డ మీద భారత కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు 15 రోజుల పాటు మన కార్యకలాపాలను ఆపుకుంటే లేదు, యుద్ధం అంటానికి కూడా అదే చెప్తున్నా. మన కార్యకలాపాలను నిలిపేసుకుని ఆ కేంద్రం పిలిచేటువంటి దాని మీద ఫైనల్ తర్వాత ఎస్ వీ హ్యావ్ ది ఆప్షన్.
సో కేంద్ర ప్రభుత్వం రాజకీయ పరిష్కారం అల్టిమేట్ గా చూపించాలి, అదొక్కటే పరిష్కారం. అంతవరకు మనం అందరం కూడా రెడ్డి గారు 24 గంటలు దీక్ష చేసిన వెంటనే కేసులు కూడా ఎత్తేయించుకోగలిగే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఉంది. ఇవాళ ఇంత పెద్ద ఇష్యూ మీడియాని నియంత్రించడం కానీ లేకపోతే ఇతరత్ర కారణాలు పూర్తిగా గట్టిగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితుల్లో దీని మీద మీరు ఎందుకు అంటే మీరు నిన్న వెళ్ళి విజ్ఞప్తి చేశారు కానీ కేసీఆర్ గారు తప్పు పెట్టారు. మీరు వెళ్ళి సీఎం కలిసి వచ్చి చేతులు దులిపేసుకుంటే కాదు అని చెప్పేసి ఈ ఆంక్షలకు సంబంధించి సో నిలదీయాలని కేసీఆర్ గారు డిమాండ్ చేయడం జరిగింది. నిలదీయడమైనా చెప్పిన ఒకటే, మేము అక్కడ చాలా ఖచ్చితంగా మీడియా మీద పెట్టినటువంటి ఆంక్షలు ఎత్తివేయాలని, పోలీసు బలగాలను అనవసరంగా విద్యార్థులను రెచ్చగొట్టే పద్ధతుల్లో మోహరించవద్దనేటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చినాం. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది ఏంటంటే మేము ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆంక్షలు పెట్టలేదు మీడియా మీద. అది నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళు పెట్టుకున్నటువంటిది, మేము పెట్టలేదు అనేటువంటిది వాళ్ళు చెప్పినారు. మరి అది పెట్టినప్పుడు మరి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఏకే ఖాన్ గారు కమిషనర్ గారు వాళ్ళు ఎందుకు మీడియాలో చెప్పినారు అనేటువంటి విషయం. దీంట్లో ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వ పరంగా మీడియా మీద ఆంక్షలు పెట్టినా పెట్టకున్నా మేము పెట్టలేదన్నా వాళ్ళ యొక్క నియంత్రణ చాలా స్పష్టంగా ఉన్నది. తర్వాత ఎంబీసీని కేంద్ర ప్రభుత్వం కూరిందని, ఇది ఎప్పుడు జరిగింది? ఇది గతంలో బాంబేలో టెర్రరిస్టులు అటాక్ చేసినప్పుడు వాటి పర్యవసానం మీద పెట్టినటువంటి నియమ నిబంధనలు వీళ్ళు నియమించుకున్నారు, ఎవరు మీడియాకు సంబంధించిన వాళ్ళు. దానికి తెలంగాణ ఉద్యమానికి లేకపోతే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఉద్యమాలు జరుగుతాయి దేశంలో, వాటన్నింటినీ కూడా చూపెట్టకూడదు అనేటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి మీడియా మీద పెట్టినటువంటి ఆంక్షలు ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీసు బలగాలను మోహరించేది తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని సందర్భంలో కూడా మేము అంతకుముందు కూడా చెప్పినాం, మీరు బ్యారక్స్లో ఉంచుకోండి, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీసు మీద ఉంది, కాదనట్లేదు. కానీ కవాతులు చేసి మీరే ఏదో జరగబోతుందని మీరే మొదలుగా ఊహించి లేనటువంటి అనుమానాలను నువ్వు కలిగించడం అనేటువంటిది సరైనటువంటిది కాదనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారిని గట్టిగానే మాట్లాడినాం, చాలా స్పష్టంగా చెప్పినాం. తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరు అధికారంలో ఇప్పుడు అదే మీ మీడియా మీద ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పినారు, కానీ మీ వాళ్ళు కూడా కొంత దీనికి దానికి ఒక లెటర్ వచ్చింది, దీన్ని ప్రసారం చేయకుంటే బాగుండనేటువంటి అభిప్రాయంలో మీరు కూడా ఉన్నట్టు అవపడతారు. అదే ఒక మీడియా మీద ఒకరి మీద అయితేనే ఉదయం నుంచి సాయంత్రం దాకా చూపెడతారు. పిల్లల మీద బుల్లెట్ ప్రయోగమైనా ఇన్ఫర్మేషన్ నిన్న మేము వెళ్ళి హెచ్ఆర్సీకి మేము వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత నిన్న మేము వెళ్ళి మీ దగ్గర మీరందరూ సమావేశం దగ్గరికి వచ్చి ధర్నా చేసిన తర్వాతనే కనీసం ఆ జాకెట్లు, స్పెషల్ ఐడెంటిటీ కార్డ్స్, హెల్మెట్స్ పెట్టుకొని కొంతమందిని మాత్రమే అలో చేస్తాము, అది కూడా ప్రసారం చేయడం కాదు రికార్డ్ చేసుకోవడం కోసం చెప్పి ఆ చిన్న అనుమతి ఇచ్చారు. మీరు అంత తేలిగ్గా నేనేమంటున్నానంటే మీరు ఏ స్థాయిలో గతంలో స్పందించేదో ఆ స్థాయిలో మీ ఊరు స్పందించాలండి. సురేందర్ రెడ్డి గారు యాజ్ ఎ మీడియా మ్యాన్ మేము మాట్లాడిన ఓపెన్ గా చెప్పాల్సినటువంటి విషయం. అంతటా మేము రెగ్యులేషన్ ఎప్పుడు మొదలైంది? మీరు చెప్పినట్టుగా బాంబే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎన్డీటీవీలోను, సిఎన్ఎన్, ఐబీఎన్ కొన్ని ఎక్కువ రావడంతో దాంట్లో జరిగినటువంటి పొరపాటును మేమే గుర్తించామండి, బయట వాళ్ళు కాదండి. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా గుర్తించి అప్పుడు సెల్ఫ్ రెగ్యులేషన్ అనే మాట తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థన కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. దయచేసి ఇక్కడ సుఖేందర్ రెడ్డి గారు కానీ మీరు కానీ పొరపాటు పడుతుంది ఏంటంటే ఎన్బిఏ గైడ్ లైన్స్ పరిగణలోకి తీసుకున్నారని మాత్రమే మీరు అనుకుంటున్నారు. కానీ ఎన్బిఏ గైడ్ లైన్స్ కాకుండా డీజీపీ దగ్గర నుంచి సెపరేట్ గా ఆదేశాలు వచ్చినాయి. అది రిటర్న్ వచ్చింది, ఆర్డర్స్ పంపించారు. చూపెట్టండి, మాకు నా దగ్గర ఉండకపోవచ్చు, మీరు మాకు చూపెట్టండి. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, సుఖేందర్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టారు మా ముందు. సుఖేందర్ రెడ్డి గారు ఈ లైవ్ షో అయిన వెంటనే నా టేబుల్ డ్రా లో ఉన్న కాపీ మీకు ఇస్తాను, మీరు వెళ్ళి ముఖ్యమంత్రి
ప్రధానంగా ఒకటి ఎంతసేపు ఉన్నా కూడా మీడియాలో రావడం లేదు అన్నటువంటి విషయం మీద ఫోకస్ అవుతుంది. అంటే జరుగుతున్న విషయాన్ని వాస్తవాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీడియా మీదనే అది కాదు. ఇప్పుడు మన దీక్షితులు గారు చిన్న సబ్మిషన్ అంటే నలుగురు కూర్చున్న మన మధ్యలోనే హద్దులు దాటి మీడియాకు కూడా మోటివ్స్ అట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయాం మనం. మన స్వీయ నియంత్రణ గురించి మనం మాట్లాడడం లేదు, మన లేఖల గురించి మనం మాట్లాడడం లేదు, కానీ మీడియా మీద మాత్రం ఆరోపణలు చేస్తున్నాను. నేను నా నోటుకు వచ్చినట్టు నేను మాట్లాడతాను, కానీ మీరు అవన్నీ ప్రసారం చేయాలి.